దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఈ దినమున దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఇదివరకు ఆరాధించగలిగినాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విని మన జీవితాలకు అన్వయించుకుందాం. మన అంశము కాపరి అయిన క్రీస్తు గురించి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. కాపరి అయిన క్రీస్తు. ఇందులో నుంచి ఒక 6 విషయాలు గుర్తు చేస్తాను, చక్కగా రాయండి. కాపరి అయిన క్రీస్తు అనే అంశం మీద ఒక 6 విషయాలు మనము తెలుసుకుందాం. ఒకటవదిగా పరామర్శించుట. రెండవదిగా ఆసక్తి. మూడవదిగా బలి అగుట. నాలుగవదిగా మరణించి జీవింపజేయుట. ఐదవదిగా దారి తప్పి తిరుగువాన్ని తన దారికి నడిపించుట. తన దరికి పిలుచుట లేదా నడిపించుట. ఆరవదిగా నమ్మకముగా ఉన్నవానికి కిరీటము లభించుట. ఈ 6 విషయాలు మనము ధ్యానము చేసుకుంటూ వద్దాము. మొదటిగా 23వ కీర్తన. 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. అందరు కూడా బైబిల్ తీసి చూడండి. 23వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకునైనా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. దేవా, ఈ సమయంలో చదవబడిన లేఖన సత్యాలను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. మీరే వివరించు తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి. మీరు ఏమై ఉన్నారో ఆ సంగతులు బయలుపరచుమని మీకు అప్పగించుకుంటున్నాను. అందరికీ వినగల చెవు గ్రహించే మనసు దయచేయండి. నన్ను కూడా మీరు వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కాపరి కీర్తన మనము చదువుకున్నాం. ఈ 23వ కీర్తన అనగానే చాలామంది యవనస్తులు, దేవుని దాసులైన వాళ్ళు ఈ కీర్తనను కంఠస్థము చేసి ఉంటారు. 23వ కీర్తన అనగానే ఇది కాపరి కీర్తన అన్నది మనము గుర్తుంచుకోవాలి. దావీదు అనేటువంటి భక్తుడు. ఈ దావీదు కూడా కాపరే. తన తండ్రి మందను మేపేటువంటి వాడు. సమూయేలు ఎస్ఐ ఇంటికి వచ్చిన తర్వాత ఎస్ఐ అడిగాడు, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా అని అడిగినాడు. అడిగితే ఎస్ఐ అన్నాడు, కడసాటి వాడున్నాడు, అతడు అడవిలో ఉన్నాడు, అతడు మందను మేపుతూ ఉన్నాడు అన్నాడు అన్నమాట. అప్పుడు సమూయేలు అన్నాడు, అతన్ని పిలిపించు.
అతన్ని పిలిపించు అన్నాడు. అడవిలో ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఏం చేస్తున్నాడు దావీదు అంటే తన తండ్రి మందను మేపుతూ ఉన్నాడు. తన తండ్రి మందకు కాపరిగా ఉన్నాడు. కాపరి అయినవాడు తన మందను మేపుతాడు. కాపరి అయినవాడు తన మందకు లేమి కలగనీయడు. కాపరి అయినవాడు తన గొర్రెలను కాపాడేవాడు, మేపేవాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా కాపరి. ఎవరికి కాపరి అయినా? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఎరుగుదుము ఆ మాటలు. మంచి కాపరి తన గొర్రెల కోసము ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన గొర్రెలను పరామర్శించేవాడు. ఒకటవదిగా పరామర్శించుట అనే మాట కనిపిస్తుంది. రోగముతో ఉన్న వారి కాడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? వారిని పరామర్శించుతాం. ఎలాగుంది ఆరోగ్యం? టయానికి మందులు వేసుకుంటున్నావా? టయానికి భోజనం చేస్తున్నావా? డాక్టర్లు ఏం చెప్పినారు కదా? ఈ సలహాలు పరామర్శించుట అన్నది. ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించుట, కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించుట, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించుట, దుఃఖములో ఉన్నవారిని పరామర్శించుట, ఇవన్నీ కూడా మానవ పరంగా మనము చేస్తూ ఉంటాం. అదే కోణములో కాపరైన క్రీస్తు గుడక, ప్రభు అయిన యేసుక్రీస్తు గుడక ఆయన తన వారిని పరామర్శించేటువంటి వాడుగా ఉన్నాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి అంటే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచు ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనే మాట ఉంది. యెహోవా నా కాపరి అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుడు తన ప్రజల పట్ల తనకు గల మహాప్రేమ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపరి అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దావీదు అన్నాడు, నాకు లేమి కలగదు అన్నాడు. ఆయన కాపరిగా ఉన్నంత కాలము, దేవుడు నాకు కాపరిగా ఉన్నంత కాలం నాకు లేమి కలగదు. దీని అర్థం ఏంటంటే నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవసరమైనది ఏది నాకు కొదవగా లేదు అన్నాడు. జీవిత కాలమంతా కూడా కొదవ లేకుండా, కొరత లేకుండా ఆయన తన గొర్రెలను కాపాడేవాడని, తన గొర్రెలను పరామర్శించేటువంటి వాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇవి మనము చూడగలుగుతాం. బైబిల్లో చూడండి, యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, చదవండి ఒక మాట. యోహాను 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? మొదటి నుంచి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల చాలు. దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట మనము గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. నా చిన్న పిల్లలారా అనే మాట కనిపిస్తూ ఉంది. గొర్రెలు అనే మాట మనం చూస్తాం. ఏదేమైనా
చిన్న పిల్లలు, మనము దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే అన్నది గుర్తుంచుకోవలసిన విషయాలు. అందును బట్టి నా ఎడల ఆయన ప్రేమను, ఆయన శ్రద్ధను నేను నమ్ముతున్నాను అనే మాట కనిపిస్తుంది. ఆయన తన పిల్లల పట్ల ప్రేమను చూపించేవాడు. దేవునికి మన పట్ల ఏముందంట? శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేనివాడు కాపరి కాదు. శ్రద్ధ లేనివాడు, ప్రేమ లేనివాడు కాపరి కాదు. ఆయన ప్రేమ చూపించేవాడు. అంత మాత్రమే కాదు, తన గొర్రెల మీద తనకు ఏముందట? శ్రద్ధ గుడక ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతుంది. శ్రద్ధ గలవాడు కాపరి గొర్రెల మీద శ్రద్ధ, గొర్రెల మీద ప్రేమ చూపించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే తన ఆస్తి అది. గొర్రెలు తన ఆస్తి. తన ఆస్తిని తాను భద్రంగా కాపాడుకొనగలడు. వాటిని పరామర్శించగలడు. వాటికి రోగాలు వచ్చినా ఏమీ బాధపడేవాడు కాదు. అవునా? గొర్రెలకు రోగాలు వస్తే దానిలకు సూదులేసి దానిని బాగు చేసేవాడు. చిన్న గొర్రె పిల్లలను ఆయన భుజం మీద వేసుకొని మోసేటువంటి కాపరి తన గొర్రెలకు లేమి కలగకుండా చూసేవాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 2వ వచనం రాయబడిన మాట అదే కదా, ఆయన నన్ను పరుండ జయించు ఉన్నాడు. ఎక్కడ పరుండ చేస్తున్నాడు? ఆయన పచ్చికల చోట్ల పరుండ జయించు ఉన్నాడు. ఎక్కడ పని పెట్టాలనో తెలుసు, ఎక్కడ మేపాలో తెలుసు, ఎక్కడ నీళ్లు ఉంటాయో ఆయన తెలుసు. కాపరికనే తెలుసు. కాపరి వెంట గొర్రెలు, కాపరికి లోబడిన గొర్రెలు. ఈ సంగతులు దేవుని వాక్యం మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకోసమే ఆయనను పరుండ చేయుచున్నాడు. కాపరి సన్నిధి, కాపరి ఉన్నంత వరకు గొర్రెలకు ఏమాత్రము భయం ఉండదు. కాపరి ఉన్నంత వరకు గొర్రెలకు భయం ఉండదు. కాపరి లేని గొర్రెలు భయపడతాయి. కాపరి ఉన్నంత వరకు అవి ఏమాత్రం దిగులు చెందవు. చక్కగా మేస్తాయి, చక్కగా నీళ్లు తాగుతాయి, చక్కగా పరుంటాయి. ఎందుకంటే తన కాపరి తన యొద్ద ఉన్నాడు కాబట్టి వాటిని పలకరిస్తాడు, వాటిని మేపుతాడు, వాటిని ఎత్తుకుంటాడు, వాటిని శుభ్రం చేస్తాడు, వాటిని కౌగలించుకుంటాడు, వాటిని ప్రేమిస్తాడు. వాటి పట్ల ఆయనకు శ్రద్ధ అనేది ఉంటుంది. అందుకోసమే ఆయన నన్ను పరుండ చేశాడు అనే మాట బైబిల్ మనకు కనిపిస్తుంది. అందుకోసమే అవి ఏమాత్రము కూడా భయపడవు అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. 2వదిగా వాక్యం చెప్తున్న మాట, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అన్నాడు. ఇది పరామర్శించుట అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఎలా పరామర్శిస్తాడు ఆయన అంటే, చూడండి 28వ కీర్తనలో దేవుని వాక్యం చెప్తున్న మాట చదువుకుందాం. 28వ కీర్తన 9వ వచనం చూడండి. 9వ వచనంలో, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అనే మాట ఉంది. ఆయన రక్షించువాడు, ఆయన ఆశీర్వదించువాడు. 3వదిగా వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరించువాడు అనే మాట ఉంది. కాపరి అయి ఉద్ధరించేటువంటి వాడు, రక్షించువాడు, అవునా, ఆశీర్వదించువాడు ఆయనే అన్నమాట మనకు కనిపిస్తుంది. ఆయన కాపరి కాబట్టి ఆయన రక్షిస్తాడు, ఆయన కాపరి కాబట్టి ఆశీర్వదిస్తాడు, ఆయన కాపరి కాబట్టి ఉద్ధరించుతాడు అన్నమాట ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి తర్వాత మాట చదువుకుందాం. 79వ కీర్తన 13వ చరణం. 79వ కీర్తన 13వ చరణం రాయబడిన మాట, అప్పుడు నీ
ప్రజలమును నీ మంద గొర్రెలమునునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము తరతరముల వరకు. ఈ మాట వినండి, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అనే మాట ఉంది. మేము నీ ప్రజలం అన్నాడు, నీ మంద అన్నాడు అనమాట. ప్రజలము, మంద. ముందు చిన్న మంద ఉంటుంది, తర్వాత ఏండ్లు గడిచే కొద్దీ ఏమవుతుంది? చిన్న మంద పెద్ద మంద అవుతూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునునైనా మనము గొర్రెలము, ఆయన మనకు కాపరి. అందుకనే దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చినాడు. నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఆయన కాపరి, మనము గొర్రెలము. మనము ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలా? వినాలా. ఆయన స్వరాన్ని మనం విని మనం ఆయనను వెంబడించు వారమై ఉండాలి. స్వరం మాత్రం విని ఒకుండడం కాదు, స్వరం మాత్రం విని పక్కకు పోవడం కాదు, స్వరము విని ఆయన వెంబడించు వారమై ఉండాలి అన్నదే దేవుని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అన్నాడు. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురము చేసే వాళ్ళుగా ఉండాలి అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. రండి, 80వ కీర్తన మొదటి చరణం కూడా చదువుకుందాం. 80వ కీర్తన మొదటి చరణములో రాయబడిన మాట, ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశించుము అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని సహాయం కోసం ఇక్కడ విజ్ఞాపన చేసినట్టుగా వాక్యం చెబుతుంది. ఇది ఆసాపు కీర్తన. ఇశ్రాయేలును కాపరి, ఇశ్రాయేలు కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన కాపరి అనే మాట మనకు జ్ఞాపకం వాక్యం. అందుకోసమే ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపు నడిపించువాడా అన్నమాట. మందవలె యోసేపు నడిపించేటువంటి కాపరిగా మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ఆయన కాపరి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 95వ కీర్తన 7వ చరణం కూడా చూద్దాం. 95వ కీర్తన 7వ చరణం కూడా మనము చదవగా దేవుని వాక్యము మనకిలాగా తెలుస్తుంది. రండి, నమస్కారము చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అనే మాట ఉంది. ఆయన పరామర్శించిన తర్వాత మనము చేయాల్సిన పని ఇక్కడ రాయబడింది. రండి, నమస్కారము చేసి సాగిలపడదాం అనే మాట ఉంది. ఆయన పాదాల చెంత సాగిలపడుట, నమస్కారము చేయుట, సాగిలపడుట అన్నది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఆయన మనం సృజించినాడు కాబట్టి మనం ఏం చేయాలా? మోకరించాల, నమస్కారము చేయాల, సాగిలపడాల. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట అది, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన మాట వినుట ఎంత మేలు, ఆయన మాట అంగీకరించుట ఎంత మేలు. ఆయన మాట విని ఆయన వెంట వెళ్తే గనుక నీకు నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. ఆయన మాట విని ఆయన వెంట వెళ్ళకపోతే గనుక నీకు శ్రమలే కలుగుతాయి, దుఃఖం కలుగుతూ ఉంది. కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపట్టాలా, కాపరి వెనక వెళ్ళాలా. కాపరి ముందు వెళ్తుంటాడు, గొర్రెలేమో వెనక వెళ్తూ ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో కాపరి ముందు వెళ్తే గొర్రెలు వెనక వెళ్తాయి. మన దేశంలో
గొర్రెలు ముందు వెళ్తుంటే కాపరి వెనక వెళ్తట్టుగా మనం చూస్తాం. ఎప్పటికీ కానీ కాపరి ముందుండాలా, ఎందుకంటే ముందు ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు తప్పించుకుంటూ వెళ్ళాలా. ఒకవేళ ప్రమాదం కలిగితే కాపరి కలుగుతుంది, కానీ గొర్రెలకు మాత్రం కాదు. చెట్లు అడ్డం వచ్చినా, కంప అడ్డం వచ్చినా, సింహము, ఎలుగుబంట్లు కదా, తోడేండ్లు, నక్కలు ఇవన్నీ ఎదురొచ్చినప్పటికీ దాన్ని ఎదిరించుకుంటా కాపరి వెళ్తాడు. కాపరి వెంట గొర్రెలు వెళితే కనుక అవి సురక్షితంగా ఉంటాయి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది. అందుకోసమే మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక అదే 23వ కీర్తనలోని రాయబడిన మాట జ్ఞాపకం చేద్దాం. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, పరుండజేయుచున్నాడు అనే మాటలు కనిపిస్తాయి. జ్ఞాపకం చేద్దాం. యోహాను సువార్త 14:16 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, ఈ 3 వచనాలు చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించున్నాడు. శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు మొదటి వచనములో, 1 నుంచి 5 వరకు. 6వ వచనములో మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. 12వ వచనములో అద్భుతములను గురించిన వాగ్దానం రాయబడింది. 15 నుంచి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి నేను తండ్రిని వేడుకొందును అన్నాడు. నేను వెళ్తున్నాను, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. కాపరి ప్రాణం పెట్టాడు. కాపరి చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. తన పని ముగించుకున్నాడు. తను వెళ్ళిపోతూ చెప్పిన మాట, నేను తండ్రిని వేడుకొందును. ఎవరి గురించి అంట? మీ గురించే. మీరు బాగుండాలా, మీరు నెమ్మదిగా ఉండాలా, మీకు ఆరోగ్యాలు కావాలా, మీకు శాంతి సమాధానం కావాలి, నేను తండ్రిని వేడుకుంటానని చెప్పినాడు. తండ్రిని వేడుకొనుట కదా. చాలామంది చెప్పే మాట ఇదే కదా, మా కోసం ప్రార్థన చేయండి అంటే అర్థం ఏమిటి? తండ్రిని వేడుకోండి, యేసు ప్రభు ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఇబ్బందులు, మా ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో ఇరుకులు, మా ఇంట్లో రోగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు తండ్రిని వేడుకోండి, ప్రార్థన చేయండి అనే మాట మనకు అర్థం కావాలి. అందుకోసమే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద శిష్యులతో పాటు ఎన్ని ఉన్నాడంట? 3.5 సంవత్సరాలు మాత్రం ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనతో ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎల్లప్పుడూ ఉండేది. నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ ఉండేవాడు. నువ్వు పండుకునే నీకానే ఉంటాడు, నువ్వు పని చేసిన నీకానే ఉంటాడు, నువ్వు ప్రయాణం చేసిన నీకానే ఉంటాడు కదా. ఎక్కడున్నా నీతో ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. వచనం 17 రాయబడిన మాట, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొంద నేరదు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడు? పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడు కదా, ఆయన మనలోనే ఉంటాడన్నమాట కనిపిస్తుంది. తర్వాత మీరు ఆయనను ఎరుగుదురు,
ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసించును. మనతో ఉండేది, మనతో నివసించేది పరిశుద్ధాత్మ అన్నది గుర్తుపెట్టుకోవాలి. మీలో ఉండును అన్నమాట. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన మనలో ఉండేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తుంది. తర్వాత వచనంలో మిమ్మును అనాథలుగా విడువను అన్నాడు. మీరు అనాథలు కాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. విడువను అన్నాడు. మీ యొద్దకు వత్తును అన్నాడు. నేను మీ యొద్దకు వస్తా కొంతకాలమైన తర్వాత అనే మాట అన్నాడు. అందుకోసమే ఆయన మనతో ఉండేవాడు, మన యొద్ద ఉండేవాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు ఇటు చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడాలి. 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు అని దేవుని వాక్యం చెబుతుంది. తిమోతికున్న భక్తి గల నేపథ్యము ఇందులో మనకు కనిపిస్తుంది. ఓ తిమోతి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు అన్నమాట. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను. ఆత్మనిచ్చాడంట, ఆత్మనిచ్చినాడు కానీ పిరికితనం గల ఆత్మను ఆయన. మనలో ఉన్న ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, శక్తి గల ఆత్మ మనలో ఉంది. మనం ఆత్మను పొందిన వాళ్ళం కాబట్టి మనము తండ్రి నాయన అని మొరపెడుతున్నాం కదా. దేవుడు తన ఆత్మ మనలో ఉంచాడు కాబట్టి పౌలు అన్నాడు, నేను ఆత్మతో ఆరాధించుదును కదా. పౌలు చెప్పిన మాట అదే. మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో, పూజించే విషయంలో, గణపరిచే విషయంలో ఆత్మ అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినాడు. నిగ్రహించుకునే ఆత్మ మనకిచ్చినాడు. శరీర కోరికలను నిగ్రహించుకునే ఆత్మ. లోకములు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే సహించు వారమై నిగ్రహించుకునే వారుగా ఉండాలి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ వచనాలను బట్టి దేవుడు మనల్ని పరామర్శించుట అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఏ విధంగా పరామర్శిస్తాడంట? యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. లేమి కలగకుండా, ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో ఆయన మనకు కాపరిగా ఉండి నడిపించేవాడు. నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు అన్న మాట కనిపిస్తుంది. తన గొర్రెలైన తన ప్రజలైన మనల్ని ఆయన నడిపించువాడు, పరుండ చేసేవాడు, లేమి కలగకుండా కాపాడేటువంటి దేవుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయని ఆ ప్రభు మనకెందుకు సమస్తము అనుగ్రహించాడు. దేవుడు మన కోసమై తన ప్రాణమే పెట్టాడు. రక్తం గార్చి చనిపోయి సమాజ తిరిగి లేచిన ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు ఈ యొక్క పరామర్శించుట అనేది ఉంటుంది. రక్షణ పొందని వారికి ఇదేది కూడా ఉండదు. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు నమ్మకపోతే గనక ప్రభువును కాపరిగా ఏర్పాటు చేసుకో. ఆయన చేతులకి రా, ఆయన ఎద్దకు రా, ఆయన నిన్ను కాపాడుతాడు. నీకు ఏ లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా ఆయన కాపాడుతున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృపాదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కొందనాలు తండ్రి, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృపను
ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించమని, ఇబ్బందుల్లో కష్ట నష్టాల్లో తోడే ఉండి కాపాడండి, ఆయు ఆరోగ్యాలు దయచేసి నడిపించమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.